హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని. రామ్ చరణ్ గారి పెద్ది సినిమా డైరెక్టర్ బుచ్చిబాబు మీద అయితే రామ్ చరణ్ గారి అభిమానులకు ఎంత ఒక అసహనం వ్యక్తం చేస్తానని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ రేంజ్ కంటెంట్ ఇచ్చి సినిమాకి ఇంకా కొన్ని రోజుల టైం ఉంది, ఒక ట్రైలర్ లేదు, అప్డేట్ లేదు, ప్రమోషన్స్ లేదు, ఇది లేదు అది లేదు అని చెప్పి పాపం బుచ్చిబాబుని నానా రకాలుగా వేసుకుంటున్నారు భయ్య. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ట్రిపుల్ ఆర్ లాంటి సినిమా తర్వాత రామ్ చరణ్ గారి నుంచి వచ్చిన ప్రతి ఒక్క కళాఖండం మనకు గుర్తుంది. కానీ అలాంటి టైంలో పెద్ది అనే సినిమా అనౌన్స్మెంట్ నుంచి, పెద్ది అనే సినిమా నుంచి వచ్చిన ప్రతి ఒక్క కంటెంట్తో రామ్ చరణ్ గారి అభిమానులకి అయితే బుచ్చిబాబు ఊపిరిచ్చాడు భయ్య. సో అలాంటి కంటెంట్ ఇచ్చిన డైరెక్టర్కి ప్రమోషన్స్ విషయంలో మనం చెప్పడం నాకు అర్థం కాదు. మనకేంటంటే ఏదో కొత్త కంటెంట్ చూడాలనే ఆతృత తప్ప బుచ్చిబాబు ప్లానింగ్ ముందు రాజమౌళికి కూడా తక్కువ అనిపిస్తుంది. ఎలాంటి ప్లానింగ్ చేశాడంటే అసలు భోపాల్లో ట్రైలర్ రిలీజ్ చేద్దాం అనుకున్నారు. కానీ బుచ్చిబాబు ప్లానింగ్ చూడండి ఒకసారి. 18వ తారీఖున ట్రైలర్ రిలీజ్ చేసి 22వ తారీఖున ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ మ్యాచ్లో, ఐపీఎల్ మ్యాచ్లో ప్రమోషన్స్ చేసి, దాని తర్వాత భోపాల్లో ఒక పెద్ద మ్యూజికల్ కన్సర్ట్ పెట్టబోతున్నామంట ఏఆర్ రెహమాన్ గారు, అదేవిధంగా రామ్ చరణ్ గారు, శృతి హాసన్, ఇంకా జాహ్నవి కపూర్లతో. ఇంకా యాక్చువల్లీ నార్త్లో ప్రమోషన్ చేయట్లేదు, అది ఇది నొక్కేసుకుంటున్నారు. కానీ సోషల్ మీడియాలో హడావిడి జరిగితేనే ప్రమోషన్ జరిగినట్టు కాదు. ఆఫ్లైన్లో ముంబై లాంటి సిటీల్లో ఎల్ఈడి స్క్రీన్స్ మీద పెద్దిగాన్ని పెట్టి శిక్షలు కొడుతున్నాడు. అక్కడ పెద్ద పెద్ద ఎల్ఈడి హోల్డింగ్స్ ఏర్పాటు చేసి సినిమా ట్రైలర్ని ఎప్పుడు రిలీజ్ చేస్తున్నామో ఆ హోల్డింగ్స్ మీద పెట్టి వేరే లెవెల్లో ప్లాన్ చేస్తున్నాడు భయ్య బుచ్చిబాబు. మీరు ఫిక్స్ అయిపోండి, ఇంకా ప్రమోషన్స్ లేవు, ఇవి లేదు ఏదో అంటున్నారు కదా. 18వ తారీఖున చూసే విధ్వంసానికి ప్రమోషన్స్ అక్కర్లేదంటారు. దానికి తోడు బుచ్చిబాబు ప్రమోషన్స్ లేకుండా అయితే వెళ్ళట్లేదు, చాలా మంచిగా గట్టిగా ప్రమోషన్స్ చేశాడు. ఆల్రెడీ సినిమా టెక్నీషియన్స్ అందరూ యూట్యూబ్లో ఇంటర్వ్యూస్ చేస్తున్నారు, పాడ్కాస్ట్ చేస్తున్నారు. రత్నవేలు గారి ఎలివేషన్స్ చూస్తుంటే అసలు రామ్ చరణ్ గారు బబోయ్ నట విశ్వరూపం అంటున్నారు ఆయన. ఒక్కసారి ఊహించుకోండి. దానికి తోడు ఆయన నెక్స్ట్ ఆయన ఆర్ట్ డైరెక్టర్, ఆయన ఒకడు. ఇది ఒక 10 years స్పాన్లో జరిగే కదా. సో ఈ 10 years స్పాన్లో ఒక దాదాపు 4 గెటప్లో, మనం ఇప్పటివరకు 3 గెటప్లో అనుకున్నాం, 4 గెటప్లో రామ్ చరణ్ గారిని చూడబోతున్నాం. ఆయన ట్రాన్స్ఫర్మేషన్ అయితే పెద్ది పెహల్వాన్గా వేరే నెక్స్ట్ లెవెల్, అంటే లిటరల్లీ గూస్ బంప్స్ వస్తున్నాయి భయ్య. సో ఇంత మంచి కంటెంట్ ఇచ్చిన బుచ్చిబాబు మీద ఇంకా డౌట్లు అంటే మాత్రం నిజంగా రామ్ చరణ్ గారి అభిమానులు మరి ఏమన్నా నాకు తెలియట్లేదు. జస్ట్ వెయిట్ అండ్ వాచ్. బుచ్చిబాబు జూన్ 3వ తారీఖు ఇంకా ప్రీమియర్స్ నుంచి స్టార్ట్ అవబోతున్న విధ్వంసం మనం ఒక మగధీర, ఒక రంగస్థలం, ఒక ట్రిపుల్ ఆర్ సినిమాల్ని మరిపింపే విధంగా ఉండబోతుంది పెద్దిగాడి విధ్వంసం. రామ్ చరణ్ అనే వ్యక్తికి ఒక కరెక్ట్ కంటెంట్ తగిలితే దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేది జూన్ మనకి 9 గంటల నుంచి ప్రీమియర్ స్టార్ట్ అయిపోతే ఇంకా అర్ధరాత్రి నుంచి ఇంకా సోషల్ మీడియా కానీ ఆడాహిడి అంతా వేరుపోయా. ఇంకా ప్రమోషన్ విషయానికి వస్తే మాత్రం చాలా పకడ్బందీగా ఇంకా బుచ్చిబాబు అయితే ప్లాన్ చేసుకున్నాడు. అసలు వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఇక డే 1 ఎంత కొడుతుంది, ఇక ఫస్ట్ వీక్ ఎంత కొడుతుంది అనే విషయాల్లోకి వెళ్తే మాత్రం డే 1 చాలా పెద్ద ఉచ్చుకోత. మీరు ఇంక ఫిక్స్ అయిపోండి. ఎందుకంటే కరెక్ట్ అంటే వాళ్ళు ఎంత నీట్గా నిజంగా పోస్ట్ పోన్ అవ్వడం కూడా పెద్ద సినిమాకు పెద్ద వరం అయిపోయింది. కరెక్ట్గా ఐపీఎల్ సీజన్ దగ్గరకు వస్తుంది, ముగిసిన టైంలో సినిమా రిలీజ్ చేయడం. నిజంగా ఐపీఎల్ సీజన్లో రిలీజ్ చేస్తుంటే ఈవినింగ్ షోస్ దప్పడేదేమో మేబీ. కానీ ఇప్పుడు ఈ సినిమా డేట్ విషయంలో కానీ అన్నీ కూడా చాలా గట్టిగా కుదిరిపోయా. సో దీనివల్ల డే 1 మాత్రం ఖచ్చితంగా 220+ పడబోతుంది. ఇంకా కొన్ని ఏరియాల్లో మనం ఏదైతే చెప్పుకున్నాం సోకాల్డ్ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ సినిమాలైన పుష్ప కానీ, సల్లార్ కానీ, ఇంకా కల్కి, కేజీఎఫ్లు ఇవేవి కూడా మిగలవు. మీరు ఇంక ఫిక్స్ అయిపోండి. ఒకటే మాట అనిపిస్తుంది, ఇండియా మొత్తం వన్స్ పెద్ది సినిమా రిలీజ్ అయిన తర్వాత పెద్దిగాడి హవానే కొనసాగుద్ది. ఆ హవా ఎక్కడికి వెళ్ళి అవుతుందో ఎప్పుడు కూడా చెప్పలేదు. 2000 కోట్లు కొట్టబోతున్న సినిమాని చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు భయ్య డిస్ట్రిబ్యూటర్లు కానీ, ఇంకా ప్రొడ్యూసర్లు కానీ. ఇంకా బుచ్చిబాబు కంటెంట్ వేరే లెవెల్లో ఉందంట. దానికి తోడు క్లైమాక్స్ నుంచి, ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు రామ్ చరణ్ గారు పెర్ఫార్మెన్స్తో ప్యాకెట్ ఆడేశారట. ఒక హీరో స్టార్డమ్ను పక్కన పెట్టి ఒక మట్టి బాసులను కలిసిపోతే ఎలాంటి ఇంపాక్ట్ వస్తుందో మనం రంగస్థలం సినిమాలో చూసాం. సో ఇప్పుడు అలాంటి మ్యాజికే, దానికి డబుల్ అయిన మ్యాజిక్ మనం చూడబోతున్నాం అని చెప్పి రత్నవేలు గారు చెప్పిన ఇంటర్వ్యూ విన్నప్పుడు ఇంకా నాకైతే అసలు గంట ఎంత ఉందో ఇంటర్వ్యూ ఎలా అయిపోయిందో కూడా తెలియదు. ఆయన మాట్లాడిన ఒక్కొక్క మాట ఆయన ఎంత హ్యాపీగా ఉన్నాడంటే ఆ లైటింగ్ గురించి అవి చెప్తుంటే వేరే లెవెల్లో ఉంది. దానికి తోడు పెద్ది పెహల్వాన్గా రామ్ చరణ్ గారి ట్రాన్స్ఫర్మేషన్ చూసి ఒక నాన్ వెజ్ తినకుండా ఓన్లీ వెజ్తోనే ఆ రేంజ్ డైట్ అంటే బాబోయ్
వేరే లెవెల్ భయ్య. మామూలు డెడికేషన్ కాదు రామ్ చరణ్ గారు, నాకు అర్థమైపోయింది. సో మనం ఏదైతే RRR తర్వాత మిస్ అయ్యామో దానికి ఒక 10 టైమ్స్ ఇవ్వబోతున్నాడు మన బుచ్చిబాబు. ఇంకా ఫిక్స్ అయిపోయింది. ఇంకా బుచ్చిబాబుని ఇంకా ఫోర్స్ చేద్దాం, ఇచ్చేద్దాం, వచ్చేద్దాం అంటే ఒక్కటే బిలీవ్ చేయండి, బుచ్చిబాబుకి ఎప్పుడు ఎలా ఏది వదలాలో చాలా క్లియర్గా ఉన్నాడు. సినిమాలో చిన్న పర్ఫెక్షన్ కోసం సినిమాని పోస్ట్ పోన్ చేయించుకున్నాడంటే ఒకసారి ఊహించుకోండి. ఫిక్స్ అయిపోయాడు భయ్య, కొడితే ఇంకా కుంభస్థలం పగిలిపోవాలి. ఇండియాలో ఇప్పుడు రాజమౌళి గారి గురించి ఎలా మాట్లాడుకుంటున్నారో పెద్ది అనే సినిమా రిలీజ్ అయిన తర్వాత బుచ్చిబాబు గురించి కూడా అదే డిస్కషన్ రాబోతుంది. ఇది మీరు ఫిక్స్ అయిపోండి. ఇంకా రామ్ చరణ్ గారి విషయానికి వస్తే నేషనల్ అవార్డుతో పాటు, మళ్ళీ చెప్తున్నాను, నేషనల్ అవార్డుతో పాటు ఇండియాలో సినిమాలకు సంబంధించిన ప్రతి ఒక్క పెద్ద అవార్డు కూడా రామ్ చరణ్ గారి పెర్ఫార్మెన్స్కి ఫిదా అవుతుంది భయ్య. మన రంగస్థలం సినిమాకి నేషనల్ అవార్డు రాలేదు, ఎందుకు రాలేదు అని చెప్పి రామ్ చరణ్ గారి అభిమానులకనే కాదు, ప్రతి ఒక్క కామన్ ఆడియన్కి ఒక పెద్ద డౌట్ అది. రంగస్థలం సినిమాకి మించి దేనికి ఇస్తారనిపిస్తుంది, కానీ అప్పుడు మనం మిస్ అయ్యాం. కానీ పెద్ది అనే సినిమాతో మాత్రం 100కి 100% కొట్టబోతున్నాం. అవార్డులు రివార్డులు కలిపి రాబోతున్నాయి. అసలు యూఎస్లో బ్యాటింగ్ చూసారా? ఫాస్టెస్ట్ 50K, ఫాస్టెస్ట్ 100K డాలర్స్, 40 కోట్లు కొన్నారంట. నాకు తెలిసి ఫస్ట్ వీక్లోనే దాదాపు 120 కోట్లు కొడుతుంది సినిమా యూఎస్లో మాత్రం. ఆ రేంజ్లో ఉంది భయ్య యూఎస్, నార్త్ అమెరికా. ఇక న్యూజిలాండ్ ఎక్కడ టికెట్స్ రిలీజ్ చేస్తే అక్కడ, అంటే చెప్తున్నా కదా, ఇది కేవలం ఏదో ఫ్యాన్స్ మాత్రమే ఎంజాయ్ చేస్తారు, ఫ్యాన్స్కి నచ్చింది కంటెంట్ అనుకోవడానికి ఏం లేదు ఇక్కడ. ఒక సినిమాకి ఈ రేంజ్ అప్లాజ్ వస్తుంది అంటే రిలీజ్కి ముందే ఓవరాల్గా సినిమాలు ఇష్టపడే ప్రతి ఒక్కడు కూడా ఆ సినిమాని ఓన్ చేసుకుంటుంటే ఇంత రేంజ్ వస్తుంది. కేవలం ఫ్యాన్స్ కోసం, రామ్ చరణ్ గారి అభిమానుల కోసం అనుకుంటే ఇంత రేంజ్ రాదు. ప్రతి ఒక్కరూ సినిమాకి, నేను అంత సోషల్ మీడియాలో ఎలాంటి హడావిడి చేశారంటే, నాకు ఒక విధంగా చెప్పాలంటే, ఏంట్రా వీళ్ళు ఎంత మంచి కంటెంట్ ఇస్తున్నా సరే బుచ్చిబాబు ఇంకా కావాలి ఇంకా కావాలంటే ఇంకేంటి చెప్పమవుతుంది, సోషల్ మీడియాలో సినిమా పెట్టాలి చెప్పండి రామ్ చరణ్ గారి అభిమానులు మీరు. అంతేగాని ఇలాంటి కంటెంట్ పడుతున్నప్పుడు, ఇప్పుడు నాకు తెలిసి సినిమా ఎలాంటి హైప్ ఉందంటే పెద్ది అనే సినిమాకి ఇంకా హైప్ పెంచాలి, ఇంకా హైప్ పెంచాలి, ఇంకా కంటెంట్ రావాలంటే చెప్తున్నారు కదా. సినిమాకి ఆల్మోస్ట్ 2 వారాలు 2 వారాల ముందే ట్రైలర్ ఇస్తున్నాడు, మ్యూజిక్ కంటెంట్ అంటున్నాడు, నెక్స్ట్ IPL సీజన్లో ప్రమోషన్స్ అంటున్నాడు. ఇంకా దీనికి మంచి ఇంకేం చేస్తారు ఒక డైరెక్టర్ చెప్పండి. మీరు ఇంకా కావాలనుకుంటే మీ ట్రైలర్తోనే మీకు ఇంకా ఆకలి తీరిపోద్ది భయ్య. ట్రైలర్లో ఇప్పుడు మాట్లాడుకున్న పెద్ద విషయం ఏంటంటే, ట్రైలర్ ఎండింగ్లో ఒక 11 సెకండ్ల పాటు రామ్ చరణ్ గారి కన్నీళ్ళు పెట్టించబోతున్నారు అనేది న్యూస్ వస్తుంది భయ్య. అది వింటుంటే ఇది పెర్ఫార్మెన్స్తో ప్యాకేడేసే సినిమా అని అర్థమవుతుంది. నేనేదో కమర్షియల్ సినిమా అనుకోండి, నేనైతే ఓరమాస కమర్షియల్ సినిమా, ఎవడొస్తానో కొట్టుకుంటూ వెళ్ళిపోతాడు, ఒక వేరే లెవెల్లో హీరోజంతో వెళ్తుంటాడు అనుకున్నాను. కానీ ఇది ఒక ఎమోషనల్గా ప్రతి ఒక్కరిని కదిలించే కథట. అలాంటి కథలో రామ్ చరణ్ గారు ఒక రోత్గా ఉండి అసలు ఎవడిని ఒక డోంట్ కేర్ అనే యాటిట్యూడ్తో ఉంటే ఎలా ఉంటుందో ఒక్కసారి ఉంచుకోండి. దానికి తోడు జాహ్నవి కపూర్ గారి గురించి కూడా ఆల్రెడీ ప్రమోషన్స్లోనే చాలా విషయాలు చెప్తున్నారు భయ్య. ఒక ఎమ్మెల్యే కూతురుగా ఆమె చేస్తుందంట. సో ఇవన్నీ చూస్తుంటే ఒక మాస్ హీరో, ఒక హై లెవెల్ అమ్మాయిని, అది కామనే, కానీ బియాండ్ దీనికి మించి ఏదో పెద్ద కథ అయితే రాశాడు బుచ్చిబాబు. సో రామ్ చరణ్ గారి అభిమానులకి మళ్ళీ చెప్తున్నా, ఇది 1000 కోట్లతో ఆగిపోయే సినిమా కాదు, 2000 కోట్లు కొట్టబోతున్న సినిమా. సో బిలీవ్ బుచ్చిబాబు అండ్ రామ్ చరణ్, అంతే.